అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాట్ డు వి ఇన్వెస్ట్? జనరల్గా స్థలాలు కొనడం, లేకపోతే మనం ఏదైనా ఇల్లు తీసుకోవడం, లేదా పొలాల మీద ఇన్వెస్ట్ చేయడం, లేదా బంగారం, వజ్రాలు ఇవన్నీ కొనుక్కోవడం చేస్తూ ఉంటాం. కానీ మనకి తెలిసింది గోరంత అయితే తెలియంది కొండ అంత. కాలిఫోర్నియం అనే మెటల్ గురించి ఇప్పుడు నేను మీతో చెప్తాను. మీరు చూస్తున్నది కాలిఫోర్నియం మెటల్ అండ్ ఇది అత్యంత ఖరీదైన మెటల్. గుట్టు చప్పుడు కాకుండా అత్యంత విలువైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని బీహార్లో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపుగా 850 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియంని 3 స్మగ్లర్స్ అయితే గోపాల్గంజ్ పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఫైనల్ గా ఈ 3 దొంగల్ని పోలీసులు హాయిగా పట్టేసుకున్నారు. అండ్ ఈ కాలిఫోర్నియం గురించి మరికొన్ని విషయాలు నేను మాట్లాడతాను. అయితే లెట్ మీ టాక్ అబౌట్ దిస్ కాలిఫోర్నియం మామూలుగా 1 గ్రామ్ తీసుకుంటే ఆ 1 గ్రాము విలువ 17 కోట్లు పలుకుతుందంట. ఇంకా అత్యంత విలువైన వస్తువు అక్రమ రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది పోలీసులకి. ఆ మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ యూనిట్ DIU స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అయితే ఈ టాస్క్ ఫోర్స్ని పంపించి వాళ్ళ సహాయంతో ప్రత్యేక విభాగాలు చేసి ఇంకా రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్కి వాళ్ళని ఈడ్చుకొచ్చారు. ఇంకా బీహార్, ఉత్తరప్రదేశ్, బల్తారీ సరిహద్దుల్లో అయితే ఈ కాలిఫోర్నియం ఎక్కువగా దొరుకుతుందని చెప్తున్నారు. ఇదే మార్గంలో గురువారం సాయంత్రం మోటార్ బైక్ మీద వస్తున్న 2 తనిఖీలు చేయగా వాళ్ళిద్దరికి కాలిఫోర్నియం వాళ్ళ దగ్గర దొరికిందంట. వాళ్ళ నుంచి 4 మొబైల్ ఫోన్స్, ఇంకా 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కాలిఫోర్నియం అనేది అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇక ఇది సహజ సిద్ధంగా లభించే పదార్థం కాదు. అరే ఆ కొట్లోకి వెళ్ళి కొనుక్కుందా అంటే అంత ఈజీగా దొరకదు. ఇంకా ప్రయోగశాలలో చూసుకుంటే హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్స్ తో దీన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేయగల సామర్థ్యం ఉన్న అణు రియాక్టర్లు 2 ఉన్నాయి. అందులో ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో ఉంది. 1950లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఇక చూసుకుంటే ఈ రేడియోధార్మిక పదార్థాన్ని భూగర్భంలో బంగారం, వెండి నిల్వల అన్వేషణలతో పాటు చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ప్రయోగిస్తూ ఉంటారంట. In close, I really want to show the video. Do watch the video. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.